హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనము హైదరాబాద్ గురించే కాకుండా తెలంగాణ కంప్లీట్ స్టేట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను. అక్కడికి సంబంధించి డిఫరెంట్ ఫేమస్ డెస్టినేషన్స్ ఏంటి, మీరు దగ్గరలోనే ఉంటే మీరు వెళ్లి ఏమేమి చూడొచ్చు, దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో సహా అక్కడ ఫేమస్ ఫుడ్ అండ్ ఫేమస్ క్యూజిన్ అండ్ ఫేమస్ డెస్టినేషన్స్ అండ్ ఫేమస్ ఫెస్టివల్స్, లోకల్ రీజనల్ ఫెస్టివల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ అన్నమాట. మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళ, మీరు హైదరాబాద్ వాళ్ళ, లేదా మీరు తెలంగాణలో ఏదైనా పార్ట్‌లో సంబంధించిన వాళ్ళ డెఫినిట్‌గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనేమైనా మిస్ చేస్తే ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వెళ్ళిపోదామా ఇంట్రెస్టింగ్ ఫుడ్ డెస్టినేషన్స్ అలాంగ్ విత్ ఫేమస్ థింగ్స్ అనమాట. సో ఫేమస్ సిటీ అండ్ డెస్టినేషన్స్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ప్రైమరీ ప్లేస్ విచ్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఎంతో ప్రామినెన్స్ తీసుకుంది. మనకి మొత్తం టోటల్‌గా ఇండియాలోనే చాలా చాలా పేరు పొందింది హైదరాబాద్. మనకి కనిపించిన న్యూ డెవలప్‌మెంట్ కానీ, న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, అలాగే న్యూ డెవలప్‌మెంట్ రాబోయేది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఇన్‌కమ్ కూడా, యాన్యువల్ ఇన్‌కమ్ కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ, వెరీ ప్రామినెంట్ రోల్. కంప్లీట్ తెలంగాణ స్టేట్ అనేది ఇట్స్ గివింగ్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ టు ద ఎంటైర్ కంట్రీ యాస్ పర్ ద ఇన్‌కమ్ యాస్ వెల్. మీరు ఐటీకి సంబంధించి కూడా ఎంతో మంచి డెవలప్‌మెంట్ చూసుకోవచ్చు. ఐటీ హబ్‌లా కూడా పేరు చెందింది. అలాగే స్టార్టప్స్‌కి సంబంధించి కూడా ఎవరైనా కొత్త స్టార్టప్ లేదా కొత్త కంపెనీ పెట్టాలనుకున్న హైదరాబాద్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్, బికాస్ ఆఫ్ ద traffic which is in a smooth way, because of the infrastructure and many other things which they are considering to start their companies in Hyderabad. సో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న హైదరాబాద్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాము. హైదరాబాద్ గురించి మనం చూసుకున్నట్లయితే విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ఇక్కడ మన ట్విన్ సిటీస్ ఉన్న హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ సిట్యుయేటెడ్ ఆన్ డెక్కన్ ప్లాట్యూ దగ్గర ఉంది. దీనికి సంబంధించిన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ మనం ఇంకొంచెం లోతులో వెళ్ళి చూసినట్లయితే ఇది ఎస్టాబ్లిష్ అయింది మొహమ్మద్ కుతుబ్ షా ద్వారా, విచ్ ఇస్ ఇన్ 1591 1591లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని కల్చరల్ హబ్ సిటీగా కూడా పిలుస్తారు. అలాగే ఇది పర్ల్స్ సిటీ ఆఫ్ నైజామ్స్ అని కూడా అంటారు. పర్ల్ సిటీ ఆఫ్ నైజామ్స్, ఇలా రకరకాల పేర్లు మన హైదరాబాద్కే దక్కాయి. ఇంకా ఇక్కడికి చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ల్యాండ్‌మార్క్స్ ఉన్నాయి. ఎన్నో ఫేమస్ డెస్టినేషన్స్ ఉన్నాయి. సో ఇది హిస్టారికల్ ప్లేస్ చెప్పొచ్చు. ఇక్కడ మంచి కల్చరల్ అండ్ ట్రెడిషనల్ అవుట్‌లుక్ ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా రకాల టూర్స్ అండ్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్లి చూసినట్లయితే. అక్కడ చూసుకున్నట్లయితే చార్మినార్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ అండ్ హిస్టారికల్ ప్లేస్, మీరు అక్కడికి వెళ్లి చూడొచ్చు. గోల్కొండ ఫోర్ట్ అంటే మీకు 'మగధీర' మూవీలో కూడా చాలా షాట్స్ అందులోనే తీయడం జరిగింది. సో గోల్కొండ ఫోర్ట్ ఈస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ విచ్ హాస్ అ లాట్ ఆఫ్ మీరు అక్కడికి వెళ్లి అంతా చూసుకున్నట్లయితే ఎంతో ఫోర్ట్‌ని కట్టడం, ఎంతో ఏరియా మీకు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఫోర్ట్‌ని మీరు ఎలా ఉంటుందని ప్రాపర్‌గా అప్పుడు కాలంలో ఎలా ఉండేవాళ్ళు తెలుసుకోవాలనుకుంటే గోల్కొండ ఫోర్ట్ వెళ్ళొచ్చు. అండ్ చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం అండ్ మెనీ అదర్ అట్రాక్షన్స్ మీకు కంప్లీట్ హైదరాబాద్‌లో ఉన్నాయి. మీరు వెళ్తే లోకల్ ట్రిప్ వెళ్ళి కంప్లీట్ డెస్టినేషన్స్ చూసుకొని రావచ్చు. అండ్ అదే కాకుండా మోడర్న్ డెవలప్‌మెంట్, ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ, ఐటీ ఈజ్ బూమింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి కూడా చాలా చాలా ఫేమస్. ఇంతటి డెవలప్‌మెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్‌కి దక్కడం అనేది చాలా గర్వకారణం. ఇది ఇంకా మంచిగా డెవలప్ అవుతూ వెళ్ళాలి. అలాగే వి హావ్ అ లాట్ మోర్ టు కమ్ అండ్ డెవలప్ అండ్ లాట్ మోర్ స్కోప్ టు హావ్ అ డెవలప్‌మెంట్ ఇన్ దిస్ స్టేట్ యాస్ వెల్. సో మనకి ఇంకా పురోగతి జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో వి కెన్ సీ సో మెనీ అమేజింగ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ హైదరాబాద్. ఓకే. దిస్ ఈస్ అబౌట్ హైదరాబాద్. మనం ఇంకా అదర్ సిటీస్ కనుక చూసుకున్నట్లయితే అదర్ ఫేమస్ సిటీస్‌లో వరంగల్ ఉంది. వరంగల్ అనేది ఇట్స్ నోన్ ఫర్ 1000 స్తంభాల గుడి. మీరు 'వర్షం' మూవీలో చూసినట్లయితే మీకు అక్కడ క్లియర్‌గా చూపిస్తారు. అదే కాకుండా ఎన్నో డిఫరెంట్ మూవీస్ అండ్ స్పాట్స్‌లో, లైక్ డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్స్‌లో మీకు ఇది చాలా ప్లేసెస్‌లో కవర్ అయింది. సో 1000 స్తంభాల గుడియే కాకుండా మీకు రామప్ప టెంపుల్ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్లారంటే డెఫినిట్‌గా చూడొచ్చు. రామప్ప టెంపుల్ అనేది కాకతీయ డైనాస్టీ ఆర్కిటెక్చర్ మీకు అక్కడ చూపిస్తుంది. మీరు అక్కడ చూసుకున్నట్లయితే కాకతీయుల కాలంలో వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రామప్ప టెంపుల్ అండ్ వరంగల్ టెంపుల్స్. అదే కాకుండా నిజామాబాద్‌లో కూడా ఫోర్ట్ ఉంది. ఇట్ ఆల్సో హాస్. అండ్ పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. అండ్ పోచంపాడ్ డ్యామ్ అండ్ మెనీ అదర్ టెంపుల్స్ అనమాట. అలాగే మహబూబ్ నగర్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ హిల్స్ అనమాట. హిల్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా, అలాగే అది టోటల్ తెలంగాణలోనే లార్జెస్ట్ సిటీ బై ఏరియా అనమాట. లార్జెస్ట్ డిస్ట్రిక్ట్.
సో, మహబూబ్ నగర్ అనేది ఏరియా వైస్‌గా కూడా చాలా పెద్దగా ఉందనమాట. మీరక్కడికి వెళ్తేను డిఫరెంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్‌ని చేసుకోవచ్చు. ఇంక మనం చూసుకున్నట్లయితే ఫేమస్ ఫుడ్ ఆర్ క్యూజిన్ అంటే మీరు అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన, వేరే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన, వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన అక్కడికి వెళ్లి మీరు డెఫినిట్‌గా ట్రై చేయాల్సినవి, డెఫినిట్‌గా తినవలసినవి ఏంటి అనేది నేను చెప్పేస్తాను. హైదరాబాద్ బిర్యానీ ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్ ఎలాగ వరల్డ్ అంతట్లో తెలిసి ఎంత ఫేమస్సో హైదరాబాద్ బిర్యానీ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్. రకరకాల ప్లేసెస్ నుంచి ఈవెన్ దే ఆర్ స్టాపింగ్ ఇన్ ఫ్లైట్స్ ఆర్ ట్రైన్స్ ఆల్సో డెఫినిట్‌గా వాళ్ళు హైదరాబాద్ బిర్యానీ అనేది డెఫినిట్‌గా ట్రై చేస్తారు ఎక్కడ వాళ్ళైనా. సో, హైదరాబాద్ బిర్యానీ డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ నాట్ ట్రైడ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ మీకు చాలా ఫ్లేవర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సకినాలు అనేవి ఉన్నాయి. అలాగే సర్వపిండి, పచ్చి పులుసు, కుబానికా మీఠా, మలినాడు, గరిజాలు ఆహ్, అండ్ చకోడీలు ఇలా రకరకాల తెలుగు అండ్ తెలంగాణ ఫ్లేవర్డ్ డిషెస్ అనేవున్నాయి. మీరు వెళ్తే వీటన్నిటిని ట్రై చేయొచ్చు. కొన్ని స్నాక్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. సో, మీరు వెళ్లి టేస్ట్ చేసి నచ్చితే యూ కెన్ టేక్ ఇట్ ఫర్ హోమ్ యాస్ వెల్. అండ్ ఫేమస్ రీజనల్ ఫెస్టివల్స్ కనుక చూసుకున్నట్లయితే బోనాలు అండ్ బతుకమ్మ. ఇవి 2 కూడా స్పెసిఫిక్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరుపుకుంటారు. చాలా ఫేమస్ ఫెస్టివల్స్ అనమాట. దీని గురించి ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నారంటే దీనికి సంబంధించి కొంచెం అవుట్‌లైన్ కూడా నేను ఇచ్చేస్తాను. మీరు ఇంకా కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ గో అండ్ చెక్ ఔట్. సో, బోనాలు, బతుకమ్మ గురించి చూసుకున్నట్లయితే బోనాలు పండుగ అనేది మనకి మహాకాళి అమ్మవారికి స్మరించుకొని చేసుకుంటూ ఉంటారు. ఈవిడనే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఇలా రకరకాల పేర్లతో వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. ఇది హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బోత్ ట్విన్ సిటీస్‌లో జరుపుకుంటారు. చాలా బాగా యూనిక్ ఫెస్టివల్. ఎక్కడా చేసుకోని విధంగా చాలా యూనిక్‌గా ఈ పండగ ఇక్కడికి సంబంధించి మాత్రమే ఉంది. మనకి తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మాత్రమే. బోనాలు అనేది 1813లో ఎప్పుడైతే ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నారో అప్పటి నుంచి ఆరిజినేట్ అయ్యి అప్పటి నుంచి అప్పుడు అమ్మవారు అందరినీ కాపాడింది అన్న ఆలోచనతో ఆ బిలీఫ్‌తో అందరూ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇప్పటి వరకు జరుపుకుంటున్నారు బోనాల పండగ. దీనికి సంబంధించి ఆ రోజు ఏం చేస్తారంటే అందరూ ఉడకపెట్టిన బియ్యం, పాలు, బెల్లం తీసుకొని అమ్మవారి కోసం కుండలో పట్టుకొని తీసుకెళ్తారు. అలాగే దాంతో పాటు వేప ఆకులు, అలాగే పసుపు, అలాగే వెర్మిసిలియన్, అలాగే గాజులు, చీరలు ఇవన్నీ కూడా ఆవిడ కోసం తీసుకెళ్ళి సమర్పించుకుంటారు ఆ కాళీమాతని. ఆవిడనే ఎల్లమ్మ, పోచమ్మ ఎవరికి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ వాళ్ళకి సమర్పించుకుంటారు తల్లికి. అలాగే మనం గనక బతుకమ్మ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్లోరల్ ఫెస్టివల్ అంటే పూల పండుగ అని చెప్పొచ్చు. చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు దీనికి. ఇది ఏంటంటే దిస్ ఈస్ అ కనెక్షన్. ఇది కనెక్షన్ దేనికంటే భూమికి, ఆహ్, మనుషులకి అలాగే నీళ్ళతో సంబంధించి కనెక్షన్ ఏర్పడేలాగా ఈ ఫెస్టివల్‌ని చేసుకుంటారు అని అంటూ ఉంటారు. బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఆళ్ళు మంచిగా అందంగా పూలని డెకరేట్ చేసుకొని బతుకమ్మని తయారు చేసుకుంటారనమాట. ఆ అరేంజ్‌మెంట్‌ని బతుకమ్మగా మనము పిలుస్తూ ఉంటారు. చక్కగా రకరకాల ఫ్లవర్స్‌తో చుట్టుకొని చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని తయారు చేసుకున్న బతుకమ్మల్ని నీళ్ళలోని పంపిస్తారు. నీళ్ళలోని వదులుతారనమాట వాళ్ళు. దానికి పాటలు పాడుతూ వాళ్ళు వదులుతారు. దట్ ఈస్ ద బతుకమ్మ ఫెస్టివల్. సో, దీన్ని దసరా ముందు జరుపుకుంటూ ఉంటారు. జనరల్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో ఈ పండుగ వస్తూ ఉంటుంది. సో, ఇటువంటి రీజనల్ ఫెస్టివల్స్ మెయిన్ కోర్ రీజనల్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అయితే బతుకమ్మ, బోనాల పండుగ. మీరు కావాలంటే డెఫినిట్‌గా ఈ టైంలో మీరు వెళ్లి అక్కడ ఎలా ఉంది ఏంటి కూడా చూడొచ్చు. అలాగే ఈ ఫెస్టివల్స్ ఎలా వచ్చాయని కూడా కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా! చూసారు కదండీ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ స్టేట్. ఇంకేమైనా స్పెసిఫిక్‌గా మీరు ఒక డిస్ట్రిక్ట్ గురించి గాని, సిటీ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ తెలుసుకోవాలంటే నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ పాయింట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు యాడ్ థట్ అండ్ కీప్ దట్ ఇన్ మైండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ స్టే ఇన్ తెలంగాణ ఆర్ హూ ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ తెలంగాణ డెఫినెట్‌గా షేర్ చేయండి. దిస్ ఈస్ అ కల్చరల్ వీడియో అండ్ లాట్ మోర్ అబౌట్ ఆ కల్చర్ అండ్ సిటీస్. ఇంకొక మంచి ప్లేస్ గురించి, ఇంకొక మంచి డెస్టినేషన్ గురించి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.